హలో పీపుల్, వెల్కమ్ టు ద బ్లాగ్. సో ఆషాఢ మాసంలో స్పెషల్ హైదరాబాద్లో బోనాలు, దట్టు గోల్కొండ బోనాలు. లాస్ట్ సండే గోల్కొండ పోవడం కుదరలేదు కాబట్టి ఈ సండే పోయి ఎట్లా దర్శనం చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయినాం. హైదరాబాద్లో బోనాల సందడే వేరే లెవెల్ అసలు. ఆ పోతరాజులు, అమ్మవార్లు, బోనాలు, తొట్టెళ్ళు అవన్నీ చూస్తే భలే అనిపిస్తాయి అసలు. సో మేమైతే 12 o'clockకి వెళ్ళినాం దర్శనం చేసుకోవడానికి. మాకు ఇంటి నుంచి జస్ట్ 5 minutes గోల్కొండ. మేము వెళ్ళేసరికి చాలా పబ్లిక్ ఉండే. అండ్ ఇంకోటి వెదర్ ఎక్కడ వర్షం పడుతుందో అని భయం అయింది, చిక్కి ఉంది కాబట్టి. లక్ ఏంటంటే మేము ఇంటికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. దర్శనం అయితే ముందులాగా అస్సలు లేదు. అన్ని స్టాప్స్ లాగా పెట్టి కొంతమంది జనాలను ఆపుతున్నారు అక్కడ రష్ కావద్దని. బికాస్ బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ బోనాలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని పంపించేసి మిగతా వాళ్ళని ఆపేస్తున్నారు. అండ్ చిన్న చిన్న పిల్లలని పంపిస్తున్నారు. చిక్కికి గోల్కొండ అమ్మవారి దర్శనం ఇది సెకండ్ టైం. చిన్నప్పుడు తను మంత్స్ బేబీ ఉంటే అప్పుడు తీసుకెళ్ళినా, ఫస్ట్ బోనానికి తీసుకెళ్ళినా. అప్పుడు ఇంత రష్ అయితే లేకుండే. కానీ సార్ సెకండ్ వీక్లోనే చాలామంది ఉన్నారు. వీకెండ్ సండే కాబట్టి మెల్లిమెల్లిగా సాయంత్రం అవుతున్న కొద్ది జనం ఇంకా పెరిగిపోతుండ్రు. అక్కడ పబ్లిక్ ఇంతమంది ఉంటే ఇంకో సైడ్లో ఉబ్బరం విపరీతంగా ఉండే. ముందు కోతున్న కొద్దీ ఉబ్బరం పెరిగిపోతుంది అసలు. ఇంకా పైన అయితే ఇంకా డేంజర్ ఉండే. పాపం చిన్న చిన్న పిల్లలు, మంత్స్ బేబీస్ ఉండే వాళ్ళు చాలా ఏడ్చిండ్రు ఆ ఉబ్బరాన్ని తట్టుకోలేక. గోల్కొండ బోనాలని లిటరలీ అస్సలు మిస్ కాలేము తెలుసా. ఆ బ్యాండ్, డీజే మొత్తం ఫుల్ సాటిస్ఫై అవుతుంది హార్ట్ అయితే ఆ సౌండ్తో. అసలు డిస్టర్బింగ్ అనిపించదు, ఇరిటేటింగ్ కూడా అనిపించదు. నాకు గోల్కొండ బోనాలు పోయినా ప్రతిసారి ఒక సీన్ గుర్తొస్తుంది. చిన్నప్పుడు మా అక్క మమ్మల్ని గోల్కొండ తీసుకుపోతే మా కజిన్స్ అందరి మేము బయట గేట్ దగ్గరనే అమ్మవాళ్ళు వస్తాయి కదా, వాళ్ళని చూసి ఫుల్ భయపడి ఏడ్చినాము. మళ్ళీ అక్కడ గేట్ దగ్గర నుంచి రిటర్న్ అయిపోయినాము. అది ఇప్పుడు రిమైండ్ చేసుకుంటే ఫుల్ నవ్వొస్తుంది నాకైతే. చిక్కి పడుకొని ఉండే కాబట్టి వాళ్ళ అత్తకి ఇచ్చేసిన నేను. బికాస్ లేస్తే మళ్ళీ ఎవరి దగ్గర పోదు, మళ్ళీ నేనే ఎత్తుకోవాల్సి వస్తుంది అని. సో పడుకునేటప్పుడు తీసుకో, తర్వాత నేను తీసుకుంటా అని చెప్పి ఇచ్చేసిన. చూస్తున్నారు కదా ఎంతమంది వెళ్తున్నారో. 2 సార్లు గోల్కొండ ఫస్ట్ బోనానికి పోయినా సెకండ్ వీక్లో ఈసారి చూసేత నేను షాక్ అయిపోయినా ఇంతమంది పబ్లిక్ని. అదంతా ఓపికతో బొట్లు పెట్టుకుని పోతున్నారు. చిక్కీకి ఉపరిస్తున్నాను, స్వెటర్ ఇప్పేసరికి చిక్కి లేచేసింది. ఇక ఒకటేసారి అంతమందిని చూసి తను కూడా నిద్ర మీదకి అయిపోయింది.
ఇంతమంది పబ్లిక్ని పోలీసు వాళ్ళు అయితే బాగా కంట్రోల్ చేసిండ్రు. వాళ్ళు ఫస్ట్ టైం ఇట్లా బ్యారికేడ్స్ పెట్టడం నేనైతే చూడడం గోల్కొండలో. ఇంకా ఇక్కడ ఆపేసరికి దూరం నుంచి సెక్రటేరియట్ కనిపిస్తుంటే నేను ఇక నా ఫోన్ ఫుల్ అడ్వాంటేజ్ తీసుకున్నాను జూమ్ చేయడానికి. మళ్ళీ పక్కన చూసేసరికి సిపి ఆఫీస్ కనిపించింది. అది కూడా ఒకసారి ట్రై చేద్దాం జూమ్ చేసేంత వరకు వస్తుందని ట్రై చేసిన. బాగానే క్లియర్గా వచ్చింది, పర్లేదు అనుకున్నా. అమ్మవారి దర్శనం కానీ దగ్గర మాకు 1 hour అయితే పడింది హార్డ్లీ. ఇంకా కొంచెం టైర్డ్ అయిపోయినాం కదా అని ఇక్కడ పక్కన కూర్చున్నాం ఐస్ క్రీమ్ తినుకుంటా. ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు కూర్చొని లేదు. ఒక దిక్కు పబ్లిక్ పెరుగుతున్న కొద్ది ఇక్కడ చాలామంది వస్తూనే ఉన్నారు. అందుకని ఇక నడవండి అని అంటూనే ఉన్నాడు ఆయన. అటు ఇటు చేసి కొద్దిసేపు అయితే కూర్చున్నాము. ఇంత వేడిలో చల్ల ఐస్ క్రీమ్ తినబుద్ధి అయ్యింది. సో వెంటనే తీసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఏమేమో నాకు ఐస్ క్రీమ్తో కొట్లాడుతుంది, నాకు కావాలి అనుకుంటా. ఇక్కడ చూసినాకైతే థ్యాంక్ గాడ్ తొందరగా వచ్చేసినాం అనుకున్నాం. లేకపోతే అక్కడ స్టక్ అయి ఉంటుంది. దగ్గర 6 అయితే అవుతుంది దర్శనం కానీ. చూడండి ఎంతమంది అసలు. గోల్కొండని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ ఫస్ట్ టైం చూసిన వైబ్సే వస్తాయి. అది చూసినప్పుడల్లా రియల్గా ఒకప్పుడు ఇట్లా ఉండేనా. మేమైతే 10th క్లాస్లో చదువుకున్నాం గోల్కొండ హిస్టరీని. అక్కడ కింద మొత్తము మార్కెట్ టైప్ ఉంటుండే, ఇల్లులు ఉంటుండే. అండ్ అక్కడ స్టార్టింగ్ ఎంట్రీలోనే అది సౌండ్ అక్కడ కొడితే ఇక్కడ మీద వినిపించడము. దీస్ థింగ్స్ ఇట్ సో డిఫరెంట్లీ. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. లిటరలీ చాలా డిస్సాటిస్ఫై అయినా నేను ఫస్ట్ బోనానికి పోలేనని. కానీ దర్శనం అయితే అయ్యింది కాబట్టి ఇప్పుడైతే సాటిస్ఫాక్షన్ వచ్చేసింది నాకు. 12 o'clock రూపాయలు అడుగు పెడితే 4 o'clock బయటికి వచ్చినాము. ఎటైనా చెక్కి బెల్లం తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయినాం ఇక మొత్తానికి. సో ఎస్, I hope you enjoyed the video. Until next one, like, comment, subscribe. Bye.